ఉండగా అమ్మాయి మీదకి వచ్చి అమ్మాయి ఒక డ్రెస్ చింపడం జరిగింది. ఒక టీవీ యాంకర్ ఆమె మహిళల రక్షణ ఉంటది, నేను మహిళా కోటీశ్వరి చేస్తాను పగల్వాల్ వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఇచ్చే రక్షణ. మహిళా పోలీసులు లేకుండా ఒక మహిళా జర్నలిస్ట్ మీద దాడి జరిగింది. అక్కడ మొత్తం బట్టలు చింపిల్ అమ్మాయిది. అమ్మాయి దగ్గర వెళ్తేనే ఒక లేడీ కానిస్టేబుల్ లేకుండా ఆల్రెడీ చెప్తున్నారు కదా, మేము మీడియా నుంచి చెప్తున్నాను కూడా వినకుండా అసలు దౌర్జన్యం అంటే ఎట్లా దౌర్జన్యం అంటే అట్లా దౌర్జన్యం చేస్తున్నారు. ఏమైతే ఎందుకు దీన్ని బట్టి గుంజీరు అని చెప్తా ఉన్నారు, దేని గురించి? మాది ఆఫీస్ ఫోన్ ఉంది, మాది వీడియో మేము షార్ట్ వీడియోస్ కోసమని ఆఫీస్ ఫోన్ నుంచి రికార్డింగ్ చేస్తున్నాము. ఎవరితో మైక్ పోయింది? ఓకే, మేము మీడియాని కూడా లోగో పెట్టి చూపిస్తున్నాం. మేము మీడియా మమ్మల్ని వదిలేయండి, మా ఫోన్ ఎందుకు తీసుకుంటున్నారు, మేము ఆఫీస్ కి మేము రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, అది మా ప్రాపర్టీ కాదని చెప్పారంటే ఫోన్ నా చేతిలో ఉంది, అది కూడా జెన్ పోలీసు ఎట్లా దౌర్జన్యంగా నెట్టాడంటే సీ మై ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, అంటే ఇక్కడ మగ జర్నలిస్టులకు బాయ్స్ కే సెక్యూరిటీ లేదు, కానీ లాస్ట్ కు లేడీస్ మీద కూడా వీళ్ళ దౌర్జన్యం ఏ విధంగా ఉందో ఆలోచించాడు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కోసం పనిచేసినట్టు కనిపిస్తా ఉన్నది తప్ప ఇక్కడ కనీసం జర్నలిస్టులు కూడా కళ్ళకి కనిపించట్లా వీళ్ళకి. ఒకసారి చూడండి అమ్మాయి ఇక్కడ చూడండి ఒకసారి అమ్మాయిని, ఇక్కడ పైన చిరిగింది అమ్మాయిది. మరి ఇప్పుడు ఎవరు అంటే లేడీస్ లేరా? మొగోళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని ఎట్లా పట్టుకుంటారు ఇక్కడ? ఒకసారి ఆలోచించాలి. లేడీస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళు కదా పట్టుకోవాల్సింది. అక్కడ ఉన్నటువంటి రెడ్డి గారు వచ్చి నిజంగా